ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీదే ఊరండి? రాజమండ్రి బాబు. మీ దగ్గరికి ఏమైనా పనుండి వచ్చారా? మాకు తెలిసిన ఒక అబ్బాయి పెళ్లి చూపులంటే అతనితో పాటు వచ్చానమ్మా. ఓహో. తీరా వచ్చాక అతను ఇప్పుడే వస్తానని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తిరిగి రాలేదు. అందుకే నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోతున్నాను. అతను మంచివాడేనా? చాలా మంచివాడు బాబు. ఒక రకంగా నాకు దేవుడు. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది ఆ బాబే. ఓహో. కేడి, వాడి గురించి కమిషనర్ గారికి మెసేజ్ చేశాను. అన్ని స్టేషన్స్ లో అలర్ట్ అవుతారు. వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఎవరి గురించమ్మా మీరు మాట్లాడుకుంటుంది? ఒక క్రిమినల్ గురించండి. వాడు డబ్బుల కోసం ఏమైనా చేసే దుర్మార్గుడు. ఈ సిటీలో నాకు తెలిసిన మంచివాళ్లే కాదు, నాకు తెలియని చెడ్డవాళ్లు చాలా మంది ఉన్నారనుకుంటా. మంచి చెడులు ఎక్కడైనా ఉంటాయి పెద్దాయన. బాగా చెప్పావు బాబు. అవును, క్రిమినల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేము పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అండి. చాలా మంచి ఉద్యోగం అమ్మా. ఆడపిల్లవైనా అంత పెద్ద ఉద్యోగం సంపాదించావు. నిన్ను కన్నవాళ్ళు, నీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. మా అమ్మాయిని కూడా బాగా చదివించానమ్మా. చదువైపోగానే అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపించాను. అమెరికా సంబంధం అంటున్నారు. మీ అల్లుడు మీ అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడా? నా కూతుర్ని నా అల్లుడు పూల్లో పెట్టుకుని చూసుకుంటాడయ్యా. ఆయనంత మంచివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. భర్త విషయంలో నా కూతురు చాలా అదృష్టవంతురాలు. వాళ్ళేదో దేశంగా దేశంలో దూరంగా ఉన్నారని చిన్న బాధే, కానీ ఇప్పుడు నా అంత సంతోషపడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏం చేస్తున్నావు? లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను. ఈ రోజు మనం కొంచెం లేటుగా వెళ్ళుంటే తిన జీవితం బుగ్గి పాలైపోయి ఉండేది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇరుక్కుని బతుకు మీద ఆశ చంపుకుని జీవితాంతం నరకం చూసేది. ఈ లక్ష్మి అనే అమ్మాయిని ఇందాక నేను చెప్పానే నీచుడు, వాడు మాఫియాకి అమ్మాయిలను చూశాడు పెద్దయినా. అమ్మాయి నమ్మేయటం ఏంటమ్మా? దుర్మార్గం కదా. ఆడపిల్ల ఏమైనా ఆటబొమ్మ లేక అంగడి సరుక? అసలు ఆ నీచుడికి ఆ ఆలోచన ఎలా వచ్చిందమ్మా? ఆ అమ్మాయి అదృష్టం బాగుండి మేము తనని కాపాడాం. చాలా మంచి పని చేశారు బాబు. అమ్మా, ఆ అమ్మాయి ఫోటో ఒకసారి చూపిస్తారా? చూడండి. ఒక్క నిమిషం అండి. ఎస్ సార్. వాడి గురించి కమిషనర్ సార్కి మెసేజ్ ఇచ్చాను. అన్ని స్టేషన్స్ అలర్ట్ అవుతాయి. ఓకే సార్. యా. ఓ సారీ, చూడండి. బాబు బాబు, ఇక్కడే ఆపండి. అక్కడే. ఇంకా బస్ స్టాండ్ రాలేదు పెద్దాయనా. ఆ ఇల్లు నాకు తెలిసిన వాళ్ళదే అమ్మా. అక్కడ పెళ్లి జరుగుతున్నట్టుంది. ఆ పెళ్లికి చీరలు కూడా నేను నేసిచ్చాను. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే పెద్దయినా. చూడమ్మా, అమ్మాయిలకి అన్యాయం చేసే ఆ దుస్తుల్ని అస్సలు వదిలిపెట్టకండి.
వాడి తాట తీసి ఇంకోసారి ఏ అమ్మాయికి ఇలా అన్యాయం జరగకుండా బుద్ధి చెప్పండి. సరే పెద్దయినా, మీరు జాగ్రత్త. సరేనమ్మా, ఉంటానమ్మా. ఉమ్. ఉంటాను బాబు. సరే పెద్దాయన, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఉంటానమ్మా. సరే పెద్దాయన. అమ్మా ఎంతసేపు అండి, అబ్బాయిని పిలవండి. పద వసుదా. విహారీ, ఏడి రూమ్ లో లేడేంటి విహారీ? వదిన వాష్రూమ్ లో ఉన్నాడనుకుంటా. విహారీ, నాన్న విహారీ. అమ్మా పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఎంతసేపు? ఒక్క నిమిషం పంతులు గారు, నేను వెళ్ళి విహారీని తీసుకొస్తాను. వసుదా, విహారీ ఏడి? వాష్రూమ్కి వెళ్ళినట్టున్నాడు. అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా రమ్మని పిలవండి. విహారీ, నాన్న విహారీ. ఏంటి లోపల నుంచి ఉలుకు పలుకోలేదు? లోపల విహారీ ఉన్నాడా, లేక కాసేపు మమ్మల్ని నమ్మించడానికి ఉన్నాడని చెప్తున్నావా వదినా? వాడు లోపలే ఉన్నాడు. మొదలైందా నీ నాటకం? అనుకున్నా ఇంత హ్యాపీగా పెళ్లి జరుగుతోందేంటి అనుకున్నానో లేదో, విహారీ కనబడ్డం లేదు. బుద్ధులెక్కడికి పోతాయి? అక్క, ఎందుకు అనవసరంగా వదినంటావు? మండపంలో కూర్చున్నవాడు పంతులు గారికి చెప్పే కదా రూమ్లోకి వచ్చాడు. రూమ్లోకి వచ్చాడా, వెనక నుంచి వెళ్ళిపోయాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.